జనరల్గా ఇంట్లో మనం ఏం చేస్తుంటాము, కొంచెం టైం దొరకగానే ఇండ్లు సర్దడం కానీ, బాత్రూమ్ క్లీన్ చేసుకోవడం కానీ, బాత్రూమ్ బాక్స్ బకెట్స్ అన్ని క్లీన్ చేస్తూ ఉంటామండి. ఒక్కోసారి టైం లేకపోవడము, లేకపోతే వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉండడం, అంటే జాబ్ చేసేవాళ్ళు కానీ ఇంట్లో పని ఒత్తిడి ఎక్కువ అయినా కూడా మనం ఇవన్నీ కూడా కొంచెం నిర్లక్ష్యం చేసినప్పుడు ఇలా అయితే అయిపోతుంటాయండి. ఇవి హౌస్ వైఫ్స్కే కాదండి, బ్యాచిలర్స్గా ఉన్న, రూమ్స్ తీసుకొని అద్దెకుంటున్న పిల్లలైనా సరే, హాస్టల్స్లో ఉంటున్న వాళ్ళ బకెట్లు ఎప్పుడు కడుక్కోరు కదండి. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా ఈజీగా వీటిని క్లీన్ చేసుకునే పద్ధతి అయితే నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి. దీనికోసం మీరేం టైం వెచ్చించాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా కేవలం 2 ఇంగ్రీడియంట్స్తో మీరు ఈ బకెట్ని సూపర్ క్లీన్ అయితే చేసుకోవచ్చు. ఇలా గార పట్టి మురికి పట్టేసినవి, అవి బకెట్స్ కానీ, స్టూల్స్ కానీ, మగ్స్ కానీ, ఏదైనా పాత్రలో మనం యూజ్ చేసే ప్రతి వస్తువుని కూడా సులభంగా క్లీన్ చేసుకోవచ్చు. ఎక్కువసేపు టైం పట్టదు. జస్ట్ 10 to 15 మినిట్స్లో మీకు శుభ్రంగా అయిపోతాయి. సో వాడే పదార్థాలు కూడా 2. ఇప్పుడు దీని క్లీనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసేద్దాము. ముందుగా అయితే నేను దీనికోసం ఒక లిక్విడ్ అనేది ప్రిపేర్ చేశాను. చెప్పాను కదండి, 2 ఇంగ్రీడియంట్స్ మాత్రం యూజ్ చేశాను. అది కూడా మన ప్రతి ఒక్కరి ఇళ్లలో అందుబాటులో ఉండే వస్తువులతోనే నేను ఈ మిశ్రమం అనేది ప్రిపేర్ చేశాను. చూస్తున్నారు కదా, చక్కగా మంచి ఫోమ్గా వచ్చింది. సో దీన్ని యూజ్ చేసి ఈరోజు మనం క్లీన్ చేయబోతున్నాము. ఆల్రెడీ మన ఛానల్లో బకెట్ క్లీనింగ్ టిప్ ఉందండి. దానికి అది కొంచెం శ్రమతో కూడుకుంది. కాకపోతే ఇది అస్సలు శ్రమ అనేది ఉండదండి. చాలా సులభంగా మీరు క్లీన్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి. సో మీరు చూడడమే కాకుండా ఈ వీడియోని ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మీరు ఈ క్లీనింగ్ టిప్స్ ఫాలో అయ్యేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా చేతులకి గ్లౌజెస్ అనేది వేసుకోండి. అలాగే మనం ఈ మిశ్రమాన్ని ప్రిపేర్ చేసేటప్పుడు వాడే వస్తువులు కూడా ప్లాస్టిక్ అయి ఉండేలా చూసుకోండి. నేనైతే ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకున్నాను, అలాగే ఒక ప్లాస్టిక్ స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు అందులోకి హార్పిక్ అండి, మనం బాత్రూమ్ క్లీన్ చేయడానికి హార్పిక్ అనేది యూజ్ చేస్తుంటాము. అదొక 4 స్పూన్స్ దాకా అయితే వేసుకున్నాను. అంటే నేను జస్ట్ క్వాంటిటీ అనేది చెప్తున్నాను, మీకు ఎంత కావాలో అంత ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి హీటింగ్ సోడా. సో మీ అందరికీ తెలిసిందే, దీన్ని బేకింగ్ సోడా అంటారు, వంట సోడా అంటారు, ఫర్మెంటేషన్ ప్రాసెస్లో యూజ్ చేస్తారు. అలాగే క్లీనింగ్ పర్పస్కి ఈ బేకింగ్ సోడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. అండ్ ఈరోజు అంటే మన మిశ్రమంలో వేసే రెండో పదార్థం వచ్చి ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ బేకింగ్ సోడా వేస్తున్నానండి. చూడండి, ఈ హార్పిక్కి బేకింగ్ సోడా కలపగానే ఒక ఫోమ్ లాగా, అంటే ఒక నురగలాగా వస్తుంది. చాలా ఎఫెక్టివ్ అండి, చాలా పవర్ఫుల్. సో మీకు ఇప్పుడు లైవ్లోనే మీరు చూడండి, మీకే అర్థమవుతుంది. నేను ప్రీవియస్గా షేర్ చేసిన బకెట్ క్లీనింగ్ టిప్ కన్నా నాకైతే ఇది చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిందండి. చూడండి, ఈ బకెట్ అయితే నేను చాలా రోజులు, అంటే అసలు ఆల్మోస్ట్ 6 months అయిపోయింది వాడకుండా, మూలైతే పడేస్తున్నాను. సో చూడండి, ఈ బకెట్ క్లీన్ చేయకపోవడం, నెక్స్ట్ వచ్చి సబ్బు మరకలు, నీళ్ళలో సున్నక్షారాలు ఎక్కువ ఉన్నా కూడా బకెట్లు ఇలాగా గార పట్టేస్తుంటాయండి. వీటి మీద నేనైతే ప్రిపేర్ చేసిన లిక్విడ్ వేసి ఒక స్టీల్ స్క్రబ్ అయితే యూజ్ చేయండి. నా దగ్గర ఇది రఫ్గా ఉంటుంది కాబట్టి ఈ స్క్రబ్ యూజ్ చేశాను. చూడండి, నేను ఆ లిక్విడ్ వేసి జస్ట్ రుద్దగానే చాలా డిఫరెన్స్ అనేది వచ్చేసింది. సో మీరు లైవ్లోనే చూడొచ్చు ఎంత చక్కగా క్లీన్ అయిపోతుందో. అస్సలు శ్రమ కూడా లేదండి, జస్ట్ సింపుల్గా. అంటే ఈ మనం ప్రిపేర్ చేసిన మిశ్రమం చాలా పవర్ఫుల్. ఖచ్చితంగా గ్లౌజెస్ వేసుకోండి. అండ్ నేనైతే నీళ్లు పోసి శుభ్రం చేసి చూపించట్లేదు మీకు, జస్ట్ క్లాత్ తుడిచి మాత్రం చూపిస్తున్నాను. చూడండి, సో ఈ డిఫరెన్స్ ఇంకా మీకు తెలియాలి అని చెప్పి. నీళ్ళతో కడిగితే ఏముందండి, షైనీ లుక్ వచ్చేస్తుంది, కాసేపటికి మళ్ళీ తెల్లగా వస్తుంది అన్నట్టుంటుంది. అలా కాకుండా మీకు గుడ్డతో, అంటే క్లాత్ తీసుకొని తుడిచి మీకు చూపిస్తున్నాను. సో మీరు డిఫరెన్స్ అనేది చక్కగా గమనించవచ్చు. చూడండి, నేను మొత్తం కూడా ఒక సైడ్ అంతా క్లీన్ చేస్తున్నాను, ఒక సైడ్ అయితే వదిలేసాను. ఈ స్టిక్కర్ అయితే కొన్నప్పుడు సగం వచ్చిందండి, సగం రాలేదు, అట్లే వదిలేస్తున్నాను. ఈ మిశ్రమం వేసి క్లీన్ చేయగానే ఆ స్టిక్కర్ గమ్ అంతా కూడా చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. సో మీకు అర్థమై ఉంటుంది మనం ప్రిపేర్ చేసిన మిశ్రమం ఎంత పవర్ఫుల్ అనేది. ఎటువంటి మురికి గారబట్టిన వస్తువులు కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయి. సో చూసారు కదా డిఫరెన్స్ అనేది. ఒకవైపు క్లీన్ చేస్తున్నాను, ఒక సైడ్ క్లీన్ చేయలేదు. సో సమయం లేని వాళ్ళు, అంటే పని ఎక్కువగా ఉన్నవాళ్ళు ఏదైనా ఒక ఆదివారం కానీ అలా కానీ ఒక 10 to 15 minutes కేటాయించుకొని ఇలా బాత్రూమ్ ఉన్న మగ్స్ కానీ బకెట్స్ కానీ చక్కగా మీరు క్లీన్ చేసేసుకోవచ్చు అండి. ఇవి ఈ బాత్రూమ్ డోర్స్ని కూడా మీరు ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకోవచ్చు. సోప్ మరకలు పడిపోయి తెల్లగా అయిపోతుంటాయి కదా, సో వాటిని చక్కగా మీరు ఇలా క్లీన్ చేసుకోవచ్చు అండి. అస్సలు రిస్క్ అనేది ఉండదు. హ్యాండ్స్ గ్లౌజెస్ వేసుకోండి, చక్కగా సింపుల్గా ఒక 10 to 15 minutesలో అయితే మీకు కంప్లీట్ అయిపోతుంది. సో నేను చూడండి క్లాత్తో తుడిచి మీకు చూపిస్తున్నాను, వాటర్ పోయట్లేదు, జస్ట్ క్లాత్తో తుడిచి చూపిస్తున్నాను. ఆ షైనింగ్ అనేది మీరే గమనించండి, ఈజీగా అయిపోతుందండి. సో ఈ టిప్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే దీన్ని మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, ఎవరికైతే దీన్ని ఉపయోగపడుతుందో. అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్లో ఇలాంటి బకెట్ క్లీనింగ్ టిప్ ఒకటి ఉంది. సో అది కాకుండా ఇది రెండో మెథడ్ అనేది నేను ట్రై చేశానండి,
చాలా చాలా సక్సెస్ అయింది. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇవే కాకుండా మన ఛానల్లో నెంబర్ ఆఫ్ టిప్స్ ఉన్నాయండి. సో ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.